మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. 3 ఏళ్ల నుంచి గంజాయి వాడుతూ ఉన్నారు మెడికోలు. 100 మంది మెడికోలు గంజాయి వాడినట్లు ఈగల్ టీం గుర్తించింది. ఏడాది కాలం నుంచి 32 మెడికోలు వరుసగా గంజాయి తీసుకున్నట్లు గుర్తించారు. గంజాయి కోసం మెడికోలు సికింద్రాబాద్ వస్తున్నట్లు తెలుసుకున్నారు. సీనియర్లే జూనియర్లకు గంజాయి అలవాటు చేసినట్లు ఈగల్ టీం తేల్చింది. జూనియర్లకు గంజాయి అలవాటు చేసి తెప్పించుకుంటున్నారు సీనియర్లు. మెడికోలకు గంజాయి అమ్ముతున్నాడు డ్రగ్ పెడ్లర్ అరాఫత్. గత కొన్ని సంవత్సరాల నుంచి మెడికోలకు గంజాయి అమ్ముతున్నాడు అరాఫత్. బీదర్కు చెందిన జరీనా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నాడు అరాఫత్. బీదర్కు చెందిన జరీనాను ఈగల్ టీం అరెస్టు చేసింది. గంజాయి అమ్మడం ద్వారా ఏడాదిన్నరలో జరీనా 1.5 కోటి సంపాదించినట్లు ఈగల్ టీం గుర్తించింది. హైదరాబాద్ లో జరీనాకు 51 మంది సభ్యులు గల ముఠా ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించింది. మెడిసిటీ మెడికల్ కాలేజ్ మెడికోల గంజాయి కేసులో వెలుగు చూసిన కొత్త కోణం గురించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, మహేశ్వరి, ఏదైతే మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా ఈగల్ టీం దర్యాప్తులో తేలిందని చెప్పొచ్చు. ఇప్పటికే జరీనాతో పాటు అఫ్రత్ ఇద్దరు కూడా పట్టుబడ్డారు. వారిద్దరి దగ్గర నుంచి కూడా భారీ ఎత్తున గంజాయి కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే గంజాయి స్వాధీనం చేసుకున్న తర్వాత వీళ్ళు ఎవరికి సప్లై చేస్తున్నారన్న కోణంలో ఈగల్ టీం దర్యాప్తు చేసింది. దర్యాప్తు చేసిన క్రమంలో మొత్తం మెడికోలు కూడా ఈ గంజాయికి అలవాటు పడ్డట్టుగా తెలుస్తుంది. అయితే సీనియర్ నుంచి జూనియర్ దాకా ఈ మొత్తం వ్యవస్థ కూడా నడిచినట్లుగా తెలుస్తుంది. అయితే మెడికోలకు సంబంధించిన డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏ విధంగా దాడి చేశారు, ఏ విధంగా ఈ వ్యవహారం అంతా బయటపడి ఉంది? మాకు ఆన్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మేము అర్ఫత్ అనే పెడ్లర్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతను రిసాల బజార్ బొలారం చెందిన వ్యక్తి. అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే అతని దగ్గర మెడికో స్టూడెంట్స్ కొంతమంది గాంజా కన్జ్యూమ్ చేస్తారు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. అందులో భాగంగా ఒక 24 మెంబర్స్ స్టూడెంట్స్ని మేము పిలిపించి వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ కాలేజ్ యాజమాన్యంతో పాటు పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అందులో యూరిన్ టెస్ట్ చేస్తే ఒక 9 మందికి పాజిటివ్ రావడం జరిగింది. వాళ్ళని డీఅడిక్షన్ సెంటర్కి పంపించడం జరిగింది. అర్ఫత్ ఇన్వెస్టిగేషన్లో అర్ఫత్తో పాటు అర్ఫత్ ఎక్కడ కొంటాడు అనేది తెలుసుకోవడం జరిగింది. అర్ఫత్ జరీనా బాను అనే ఒక ఫిమేల్ అక్యూజ్డ్, ఆమె బీదర్ చెందిన ఆమె దగ్గర పెద్ద ఎత్తున గాంజా కొని తీసుకొచ్చి ఇక్కడ కస్టమర్లకు అమ్మటం జరుగుతుంది. జరీనా బాను కూడా మేము అప్రెన్షన్ చేయడం జరిగింది. ఆమె దగ్గర కూడా 4 కేజీల గాంజా సీజ్ చేసి ఆమెను కూడా జైలుకు పంపించడం జరిగింది. ఆమె దగ్గర ఇన్వెస్టిగేషన్లో మాకు తెలిసింది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఒక సుమారు 51 మంది కస్టమర్స్ ఆమె దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా గాంజా పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. సార్, ఈ జరీనా అర్ఫత్లు ఎన్ని రోజుల నుంచి హైదరాబాద్లో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారు? ఇది 3 రాష్ట్రాలకు ముడిపడినట్లుగా తెలుస్తుంది. మీ బీదర్తో పాటు మహారాష్ట్ర, మిగతా రాష్ట్రాలకు సంబంధించి ముడిపడినట్లుగా తెలుస్తుంది. ఏ విధంగా దర్యాప్తు కొనసాగుతుంది? అది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఈ అర్ఫత్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి జరీనా దగ్గర పోయి కొనడం జరుగుతుంది. జరీనా మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ వాళ్ళ దగ్గర కొని వీళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది. దీని పూర్తి ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలియపరుస్తాం. సార్, ముఖ్యంగా మెడికల్ వ్యవహారం బయటకు వచ్చింది. గతంలో కూడా చూసాం, డ్రగ్స్ తీసుకుంటూ లో క్వాలిటీ గంజాయిని కూడా తీసుకుంటున్నారు. స్టూడెంట్స్ వాళ్ళు ఎలా సేకరిస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారు? అంటే మధ్యలో వీళ్ళిద్దరే ఉన్నారా, ఇంకెవరైనా ఉన్నారా? అంటే యాజ్ ఆఫ్ నవ్ వాళ్ళు డైరెక్ట్గా అర్ఫత్ కాంటాక్ట్ తీసుకోవడం జరుగుతుంది. మేము ఇక్కడి నుంచి ఏంటంటే మేము ర్యాండమ్గా అన్ని కాలేజెస్లో చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి చెక్ చేసి ఎవరైనా పాజిటివ్ వస్తే దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తంగా మెడికల్ వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే గంజాయి సేవిస్తున్నారని గుర్తించాం. చాలా మంది దగ్గర శాంపిల్ సేకరించడగా 9 మంది డ్రగ్స్ పాజిటివ్గా తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి మెడికల్ స్టూడెంట్స్ పైన కూడా దృష్టి సారించామని అయితే ఈగల్ టీమ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ చెప్తున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అమర్.